ఓకే ఫ్రెండ్స్. ది మైండ్ పాశుపతాస్త్రం బుక్ రీడింగ్ కంటిన్యూ చేద్దామండి. ఈరోజు 17th చాప్టర్ చైతన్య శక్తి ఇంజనీరింగ్ అంటే కాన్షియస్నెస్ యొక్క ఇంజనీరింగ్ గురించి చెప్తున్నారు. కాన్షియస్నెస్ మహామూల చైతన్య శక్తి నుండి వెలువడిన శక్తి స్వరూపమే ఈ చైతన్య శక్తి. ఈ విశ్వంలోని సమస్త సృష్టిలోనూ ఇమిడి ఉంది. దృశ్య రూపంలోని వస్తువుల్లోనూ అదృశ్య రూపంలోని వాటిల్లోనూ ఈ చైతన్య శక్తి నిండి ఉంది. ఈ విశ్వమంతా చైతన్య శక్తితో నిండి ఉంది. సో అసలు ఈ కాన్షియస్నెస్ అంటే ఏంటి అంటే, మనకి ప్రతి వస్తువులోనూ దానికి రూపం ఉన్నా లేకపోయినా కూడా అన్నిటిలోనూ ఈ కాన్షియస్నెస్ ఉంటుంది అని చెప్తున్నారు. అణువు పరమాణువుల్లోనూ చైతన్య శక్తి నిండి ఉంది. ఆ చైతన్య శక్తి వల్లనే పరమాణువులోని కేంద్రకంలో అంటే న్యూక్లియస్లో ప్రోటాన్స్, ధన విద్యుదావేశం అంటే పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఇతర ప్రాథమిక కణాలకు కేంద్రక బలాలు అంటే న్యూక్లియర్ ఫోర్సెస్, ఎలక్ట్రాన్స్, రుణ విద్యుదావేశం అంటే నెగటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ కలిగి ఉంటున్నాయి. ఈ పరమాణువును విస్ఫోటనం అంటే ఎక్స్ప్లోజన్ చెందినప్పుడు పరమాణు బాంబుగా అపారమైన శక్తిని వెలువడిస్తుంది. సో బేసిక్గా మనం బాంబుని ఎలా చేస్తున్నాము? సో న్యూక్లియర్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ ప్రోటాన్స్ వీటన్నిటి ద్వారా ఎక్స్ప్లోజన్ ఎలా వస్తుందో అదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యూనివర్సల్ పవర్, ఈ శక్తి దానిలో ఉండబట్టివే అక్కడి నుంచి వస్తుంది అని చెప్తున్నారు. మన శాస్త్రవేత్తలు యురేనియం, ప్లూటోనియం, థోరియం మొదలగు మూలకాల నుండి కేంద్రక విచ్ఛిత్తి అంటే న్యూక్లియర్ ఫిషన్ చర్య ద్వారా పరమాణు బాంబులను తయారు చేయటం మనకు తెలుసు. ఇదే మాదిరిగా తేలికపాటి వాయువులు హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ మొదలగు మూలకణాలను కేంద్రక సంలీనం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ చర్య ద్వారా హైడ్రోజన్ బాంబు మొదలగు వాటిని తయారు చేస్తున్నారు. పరమాణు బాంబు, హైడ్రోజన్ బాంబు, ఇంకేదైనా సరే వాటన్నింటిలోనూ ఇమిడి ఉన్నది చైతన్య శక్తియే. ఇప్పుడు సౌర వ్యవస్థను, సోలార్ సిస్టమ్ని ఉదాహరణగా తీసుకుందాం. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఆత్మభ్రమణం చెందుతూ పరిభ్రమణం చేస్తున్నాయి. ఉపగ్రహాలు ఆత్మభ్రమణం చెందుతూ గ్రహాల చుట్టూ పరిభ్రమణం చేస్తున్నాయి. గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషనల్ పవర్ వలన సూర్యుడు చుట్టూ గ్రహాలు, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు ఇలా ఆత్మభ్రమణం చెందుతూ పరిభ్రమణం చెందుతున్నాయని మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో మన సోలార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? సో వాటి చుట్టూ అవి తిరుగుతూ మళ్ళీ వేరే గ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. సో అదంతా కూడా దేని వల్ల జరుగుతుంది అంటే ఈ శక్తి వల్లనే అని చెప్తున్నారు. అయితే ఈ గురుత్వాకర్షణ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? సూర్యుడు ఒక మండే గోడ. ఏ శక్తి ఆ సూర్యుడిలో మండే స్వభావాన్ని కలిగిస్తున్నది? పరమాణువులో ప్రోటానుకు, ఎలక్ట్రానుకు విద్యుదావేశాన్ని కలిగిస్తున్న శక్తి ఏది? పరమాణువులోని ప్రాథమిక కణాలకు కేంద్రక బలాలను ఉత్పత్తి చేస్తున్న ఆ శక్తి ఏమిటి? సౌర వ్యవస్థ మరి కోటాను కోట్ల వ్యవస్థలను నడిపిస్తున్న శక్తి ఏమిటి? మనం తింటున్న ఆహారాన్ని రక్తంగా రూపాంతరం చెందిస్తున్న శక్తి ఏమిటి? గుండె, ఊపిరితిత్తులు, మెదడు మొదలగు అవయవాలను నడిపిస్తున్న శక్తి ఏమిటి? ఈ భూమి, ఈ వాతావరణం, ఈ వాయువులు, ఈ నీరు వంటి అత్యావశ్యకమైన పదార్థాలను సృష్టిస్తున్న శక్తి ఏమిటి? సూర్యుడు మరి ఇతర నక్షత్రాల నుండి వెలువడే కాంతిని ఉత్పత్తి చేస్తున్న ఆ శక్తి ఏమిటి? ఎక్కడి నుండి ఆ శక్తి వస్తున్నది? ఇది ఓన్లీ సోలార్ సిస్టంలో నుంచి ఆ ఎనర్జీ అవన్నీ ఎలా తిరుగుతున్నాయి, వాటికి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది అని అడుగుతున్నారు. అలానే మన బాడీలో మనం తింటున్న ఫుడ్ నుంచి అది ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనకు కావాల్సిన అట్లుగా బ్లడ్గా చేంజ్ అయ్యి మనకు కావాల్సిన బాడీ పార్ట్స్ అన్నిటికీ ఎలా ఇస్తుంది, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు. ఆ శక్తిని మనం మహామూల చైతన్య శక్తి, ఆల్ దట్ ఈస్ బ్రహ్మ పదార్థము లేదా గాడ్ అంటున్నాం. ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి అది. ఆ మహామూల చైతన్య శక్తి యొక్క ఒకానొక శకలాన్ని చైతన్య శక్తి అంటున్నాం. ఆ చైతన్య శక్తి మన అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉంది. దానిని పరిణామం చెందించడానికి ఈ యోగ సాధన. సో మనం ఈ స్పిరిచువల్గా ఎందుకు ఇవాల్వ్ అవ్వాలి అంటే ఈ బేసిక్గా ఈ మహామూల చైతన్యం అనేది ఉన్నది కదా, దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ దాన్ని అంతా అర్థం చేసుకోవడానికి ఇదంతా కూడా మన ఇన్నర్లోనే, మన అంతరంగంలోనే ఉంది ఈ చైతన్య శక్తి అని చెప్తున్నారు.
భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తున్నారు ఇక్కడ. దాని తాత్పర్యం వచ్చి, అర్జున, తప్పులు చేసే వారి కంటే యోగి శ్రేష్ఠుడు. శాస్త్రజ్ఞానుల కంటే యోగి శ్రేష్ఠుడు. కర్మలను ఆచరించే వారి కంటే కూడా ఒకానొక యోగి శ్రేష్ఠుడు. కనుక నీవే యోగివి. హఠయోగం మరి ఇతర యోగాలతో నానా విధాలుగా శరీరాన్ని ఇబ్బందులు పాలు చేసి శారీరక శ్రమను విపరీతంగా కలుగు చేసే తపస్సు కన్నా యోగి అధికుడు. శాస్త్రాలను అధ్యయనం చేసి గ్రంథాలను చదివి పాండిత్యాన్ని ఉపోసన పట్టిన పండితుడి కంటే కూడా యోగి అధికుడు. నిష్కామ కర్మలను ఆచరిస్తూ స్వార్థరహితంగా కర్మలను ఆచరించే కర్మయోగి కంటే కూడా యోగి అధికుడు. కనుక నీవే యోగివిక. యోగం చెయ్యి, యోగానుష్ఠానం చెయ్యి. నేను శరీరం కాదు, ఆత్మని అని తెలుసుకో. సో ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిందనమాట. సో మనమే యోగులము. అంటే మనం ఏమీ శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, లేదా గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. సో ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. మనలోనే అంతా ఉంది. సో మనము శరీరం కాదు, ఆత్మని అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. సీక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫర్ యు ఆర్ ఏ పోర్షన్ ఆఫ్ ఆల్ దట్ ఈస్. Though you are a portion of all that is, your identity is still volatile. You will not be submerged or annihilated in a greater self of God. You are part of the world and yet you are yourself. మీరు మహామూల చైతన్యం నుండి వెలువడిన ఒకానొక శకలం ఆత్మ అనేది తన యొక్క చైతన్య పరిణామానికి ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ కొరకు అంతర్ప్రపంచం నుండి సర్వశక్తి సామర్థ్యాలను ధ్యానం ద్వారా పొందవలసి ఉంది. సో మనము ఏంటి అంటే శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవాలి. ఆత్మ అని తెలిసిన తర్వాత ఆత్మ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడికి? చైతన్య పరిణామం పొందడానికి. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకుని దాని నుండి నాలెడ్జ్ పెంచుకోవడం కోసం, విజయం పెంచుకోవడం కోసం ఇక్కడ వచ్చింది. అది ఎలాగా? అంతర్యానం చేయాలి అంటే ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే మీరు ఆ మహామూల చైతన్యం నుండి వెలువడిన ఆత్మశకలమే అయినప్పటికీ మీ యొక్క ఉనికి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. బ్రహ్మ పదార్థంలో లయం అవ్వడము, తదా బ్రహ్మ పదార్థంలో ఐక్యం అవ్వడము అనేది ఎప్పటికీ సంభవించదు. మీరు ఆ మహామూల చైతన్యంలోని ఒకానొక భాగమే కానీ మీ యొక్క ఉనికిని ఈ విశ్వం ఉన్నంత కాలము విశేషమైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మీరు ఈ ప్రపంచంలోని ఒక భాగం అయినా ఎప్పటికీ మీరుగానే ఉంటారు. సో మనందరము మహామూల చైతన్యం నుంచి, లేకపోతే పూర్ణాత్మ నుంచి అలా హంసాత్మల నుంచి ఆత్మలుగా వచ్చుంటాము అని చెప్తూ ఉంటాం కదా. సో వచ్చాం కాబట్టి మళ్ళీ వాటితో పాటు కలిసిపోతామా? హంసాత్మలుగా వచ్చి మళ్ళీ పూర్ణాత్మ అవుతామా అంటే ఇలా మళ్ళీ కంప్లీట్గా మహామూల చైతన్యంలో ఎప్పుడూ కలిసిపోము అని చెప్తున్నారు అనమాట. సో మనం ఎప్పుడూ కూడా మన ఉనికి మనకే ఉంటుంది. ఈ మహా ప్రపంచంలో మనం కూడా ఒక భాగము అని చెప్తున్నారు. మీ అంతరంగ ప్రపంచంలోని ఈ దైవత్వాన్ని మీ ఎరుకలోనికి తెచ్చుకునే ప్రక్రియే ఈ యోగ సాధన. నిరంతరము కొనసాగే ప్రకృతి చైతన్య పరిణామం మాదిరిగా నిరంతరము ప్రవహించే ఒక నది వలె, నిరంతరము మండే ఒక సూర్యగోళం వలె, నిరంతరము గమనంలో ఉండే నక్షత్ర సముదాయం వలె ఈ యోగ సాధన కూడా నిరంతరము ఉండవలసిందే. ఈ సాధన ఒక ప్రయాస కాదు, ఇది ఒక నిత్యకృత్యం, ఇది ఒక నిత్య ఆవశ్యకం. సో మనం ఎప్పుడు కూడా అవేర్నెస్లో ఉండాలి. ఆ అవేర్నెస్లో ఉండి మనం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూనే ఉండాలి. అదే మన కంటిన్యూస్గా ఉండాల్సిందే. ఈ ప్రపంచంలో మనం ఒక భాగం కాబట్టి ప్రతి నిత్యము ఇది చేయవలసిందే అని చెప్తున్నారు. ఇది అంటే ఆప్షనల్ కాదు, ఇట్స్ ఏ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీడే అని చెప్తున్నారు. ఐ ఆమ్ ద గేట్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద ఎటర్నల్ బ్లిస్. ఇది జీసస్ క్రైస్ట్ చెప్పిందంట. నేనే ద్వారాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, మరి నేనే నిత్య శాశ్వతమైన సచ్చిదానంద స్వరూపాన్ని. జీసస్ క్రైస్ట్ ప్రబోధించిన ఈ అంతరంగ ప్రపంచం గురించే. అయితే
ఆ మార్గాన్ని, ద్వారాన్ని, సత్యాన్ని, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని పొందేందుకు కల సాధనా ప్రక్రియ ఏదైనా ఉందా? ఏ విధంగా ఈ అంతర్ప్రపంచంలోని అపరిమితమైన ఆ శక్తి సామర్థ్యాలను మీ యొక్క దైనందిక జీవితంలోనికి ప్రకటన చేసుకోవాలి? వీటన్నింటికి సరి అయిన సాధన ప్రక్రియ ఒకటే. అదే యోగ సాధన. తస్మత్ యోగీ భవ. అందుకే నీవు యోగివిగా. ఐ ఆమ్ ద ఓపెన్ డోర్ విచ్ నో వన్ కెన్ షట్. సో జీసస్ క్రైస్ట్ చెప్పింది ఏంటి అంటే మన అంతరంగం ప్రపంచంలోనే అంతా ఉంది అని చెప్పారనమాట. సో ఆ ఆనందాన్ని, సచ్చిదానందాన్ని పొందాలన్నా, ఆ నిత్య శాశ్వతాన్ని, నేనే నిత్య శాశ్వతమైన సచ్చిదానంద స్వరూపాన్ని అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న మన అంతరంగ ప్రపంచంలో మనం కనెక్ట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. సో దానికి ఏం చేయాలి అంటే ఒకటే చేయాల్సింది యోగ సాధన అని. నేను అంటే అంతరంగ ప్రపంచం ఎప్పటికీ ఎల్లప్పటికీ తెరిచి ఉన్న ద్వారాన్ని, దాన్ని ఎవ్వరూ మూసివేయలేరు. యోగ సాధన అనే ప్రక్రియ ద్వారా లోనికి ప్రవేశించడం ఎప్పటికీ సులభ మార్గమే. ఇది చాలా సరళమైన ప్రక్రియ. నీలోకి నీవు ప్రయాణం చేయి. అందుకు ధ్యాన సాధనను ఆశ్రయించు, స్వాధ్యాయాన్ని ఆశ్రయించు, సజ్జన సాంగత్యాన్ని చెయ్యి. సో మన ఇన్నర్తో మనం కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ. అది ఎప్పుడూ కూడా ఓపెన్గానే ఉంటుంది. మనం జస్ట్ దాని గురించి వర్క్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. యోగ సాధన ఈక్వల్ టు ధ్యానం ప్లస్ సజ్జన సాధన ప్లస్ స్వాధ్యాయం. సో మనకి తెలిసిందే కదా, ఎప్పుడు మెడిటేషన్, బుక్ రీడింగ్ అండ్ స్పిరిచువల్ డిస్కషన్ ఎప్పుడు చేయాలి అని చెప్పారనమాట. ఈ మూడింటిని కలిపితేనే స్పిరిచువల్ నాలెడ్జ్ వస్తుంది. బట్ First the kingdom of God and his righteousness, and everything will be added unto your life. The kingdom of God is within you. దేవుని రాజ్యం మీలోనే ఇమిడి ఉంది. మొదటిగా దేవుడి రాజ్యం కోసం, దివ్య ధర్మం కోసం మీ అంతరంగంలో వెతకండి. తక్కినవన్నీ వాటంతట అవే మీ జీవితంలో సమకూరుతాయి. మీ అంతరంగంలోనే ప్రయాణించండి. మీ జీవితంలో ఏది కావాలో, ఏ ఏ ధర్మాలు కావాలో, ఏ ఏ గుణాలు అలవర్చుకోవాలో, ఏ ఏ దక్షతలు కావాలో వాటన్నింటినీ మీ దైనందిన జీవితంలోని ప్రవేశపెట్టి ఆనందమైన జీవితాన్ని పొందడానికి మీ లోపలికి మీరు ప్రయాణించండి. యోగ సాధన ఆశ్రయించండి. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏ గుణాలు మనలో కావాలనుకుంటున్నామో, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అవన్నీ కూడా మన జీవితంలోకి రావాలి అంటే మన ఇన్నర్కి కనెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. దానికి కనెక్ట్ చేసి దాన్ని మనం యోగ సాధన చేయాలి, స్పిరిచువల్గా ప్రాక్టీసెస్ అన్ని చేయాలి అని. ఆధ్యాత్మిక గురువులు, మత ప్రబోధనలు మరెవ్వరూ మీ వాస్తవాలను సృష్టించలేరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. వేరెవ్వరూ మీ జీవితాలను ఉద్ధరించలేరు. అలా ఎవరైనా ఇంకొకరి జీవితాలను ఉద్ధరించేటట్లు ఉంటే ఈ పాటికి ఈ భూమి మీద దుఃఖం అనేది మటుమాయమైపోతుంది. అంతర్ప్రపంచాన్ని ఆశ్రయించమని, అంతరశక్తికి శరణాగతి చెందమని శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, జరాతృష్ణుడు, మహావతార బాబాజీ, వేదవ్యాసుడు, మరెందరో యోధులు ప్రబోధించారు. వారు ప్రవచించిన మహాపరిసత్యాలను ఉత్కృష్టమైన మార్గాలు సాధన చేసినట్లయితే ఈ మానవ జాతి అనంతమైన జీవిత మాధుర్యాలను పొందగలదు. ఈ భూమి మీద ఇంత దరిద్రం, అశాంతి, రోగం, భయాందోళనలో ఉండటానికి కారణం మానవులకు ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటమే. ఇది డాన్ యువాన్ అనే ఆయన అన్నారంట. యోగ సాధన అనేది ఈ భూమి మీద మానవ జాతికి అత్యంత ఆవశ్యకం. కేవలం సుభాషితాల వలన, హితవాక్యాల వలన, ఉపన్యాసాల వలన లేదా ప్రోత్సాహం వలన మనిషిలో మార్పు సంభవించి ఉంటే సమాజం ఇప్పటికే ఎంతో ఉన్నతంగా ఉండేది. ఈ భూమి మీద దివిని ఇప్పటికే ఈ మానవ జాతి పొంది ఉండేది. సో బేసిక్గా మనం ఏమనుకుంటున్నాము, ఈ లైక్ మనం ఇచ్చే ఉపన్యాసాల వల్ల కానీ, మనం ఇచ్చే
గైడెన్స్ వల్ల కానీ, లేకపోతే మోటివేషన్ స్పీచెస్ వల్ల కానీ మొత్తం ఇదంతా మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ మారిపోతుంది అని అనుకుంటుంటే కనుక అది ఆహ్, అట్లా జరగదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఇది మన చుట్టూ కానీ, మనం కానీ మారాలి అంటే మనం స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయవలసిందే అని చెప్పి చెప్తున్నారు. మనిషి యొక్క చైతన్య శక్తి నిరంతరము పరిణామం చెందుతున్నప్పుడు మాత్రమే మనోశక్తి అంటే ద మైండ్ పవర్ విస్తరించబడుతుంది. మనోశక్తి విస్తరణ వల్లనే ఆధ్యాత్మిక రహస్యాలు మనకు బోధపడతాయి. ఆధ్యాత్మిక శాస్త్రం ఎంతగా ప్రబలంగా ఉంటే అంతగా ఆనందకరమైన జీవితానుభవాలు పొందుతాం. అనుభవాల ద్వారా జ్ఞాన విస్తరణ కావించుకుంటాం. మనలోని చైతన్య శక్తి ఎంత విస్తారంగా పరిణామం చెంది ఉంటుందో దానికి అనులోమానుపాతంగా అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉన్నతమైన గుణాలు హయ్యర్ క్వాలిటీస్ అలవడతాయి. బుద్ధి వికాసం వృద్ధి చెందుతూ ఉంటుంది. సో మనలో ఉన్న కాన్షియస్ ఎనర్జీ చైతన్య శక్తి ఎంత ఎక్కువగా మనం పెంచుకుంటామో దానికి ప్రపోర్షన్గానే మనలో ఉన్న క్వాలిటీస్ పెరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. పరమాణువులోని ఎలక్ట్రాన్లు నిరంతరము కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తున్న మాదిరిగా గ్రహాలు, ఉపగ్రహాల వ్యవస్థ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న మాదిరిగా నిరంతరము ప్రవహించే నది మాదిరిగా నిరంతరము పరిణామం చెందుతున్న ప్రకృతి మాదిరిగా మనము నిరంతరము పరిణామం చెందుతూ ఉండవలసిందే. సో మన చుట్టూ సృష్టిలో ఎప్పుడూ చేంజ్ ఉంటుంది. అలానే మనలో కూడా ఎప్పుడూ కాన్స్టెంట్‌గా చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ ఎలా ఉంటుంది అంటే అది మనము నిరంతరం అంటే ఒక దాన్ని అది ఏదో ఒక రకంగా అంటే అది మ ఉన్నతమైన స్థాయికి వెళ్ళొచ్చు. లేదా కిందకైనా వెళ్ళొచ్చు. కాన్స్టెంట్‌గా చేంజ్ అనేది మాత్రం ఉంటూనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకత. వెన్ యూ నో ద ట్రూత్ ఇట్ షల్ సెట్ యూ ఫ్రీ. మీకు సత్యం తెలిసినట్లయితే అది మిమ్మల్ని విముక్తుడిని చేస్తుంది. ఆల్ సఫరింగ్స్ ఆర్ ఈగో క్రియేటెడ్ అండ్ ఈజ్ డ్యూ టు రెసిస్టెన్స్. ద సో కాల్డ్ బ్యాడ్ థింగ్స్ ఇన్ పీపుల్ lives are due to unconsciousness and lack of spiritual knowledge. They are self-created or rather ego-created. Resistance, control, power, greed, defense, and attack are the strategies of the ego that created problems in the life. The ego itself is a great limitation and it cannot perceive the greater intelligence of inner self. ఈ దుఃఖాలు అనేవి అహంకారం వలన సృష్టించబడుతున్నాయి. జీవిత ప్రవాహాన్ని నిరోధించడం వలన ఈ దుఃఖం సంక్రమిస్తుంది. జనావళి యొక్క జీవితాలలో ప్రవేశించే ఈ చెడు జీవితానుభవాలు ఎరుకత లేనప్పుడు సంభవిస్తూ ఉంటాయి. ఈ సమస్యలను, దుఃఖాలను, బాధలను ఎవరికి వారు వారి అహంకారం వలన, ఆత్మజ్ఞానం లేకపోవటం వలన సృష్టించుకుంటున్నారు. జీవితాన్ని నిరోధించటం, నియంత్రణను ప్రదర్శించటం, అత్యాశ కలిగి ఉండటం, మూర్ఖంగా సమర్థించుకోవటం, ఎదురుదాడి చేయటం ఇలాంటి గుణాలు మన జీవితంలో సమస్యలను సృష్టిస్తాయి. అహంకారం అనేది మన జీవితంలో అతిపెద్ద సమస్య. అహంకారం అనేది చాలా పరిమితులను కలిగి ఉంటుంది. ఈ అహంకారం వలన అంతరంగంలోని అపారమైన ఇంటెలిజెన్స్‌ను, అపరిమితమైన శక్తి సామర్థ్యాలను ఆకలించుకోలేకపోతున్నాము. సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. సో మనకి ఎటువంటి బాధలొచ్చినా కూడా దుఃఖము అనేది వచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ మనలో ఉన్న ఈగో అని చెప్పి చెప్తున్నారు. లేదా మనకు ఉన్న రెసిస్టెన్స్ అని చెప్పి చెప్తున్నారు. సో మనకు అది అత్యాశ కలిగి ఉన్నా లేకపోతే మనము దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్ల కానీ ఇదంతా కూడా ఈగో వల్లనే. సో ఈ ఈగో వల్ల ఏమవుతుంది అంటే మనకి అన్‌లిమిటెడ్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా దాన్ని మనము ఆకలించుకోలేకపోతున్నాము. ఉన్నది అనే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఎరుకత లేని వలన ఈ అహంకారం జన్మిస్తుంది. ఎరుకత లేమి వలన ఈ అహంకారం జనిస్తుంది. ఆత్మజ్ఞానం అనేది తక్కువగా ఉంటున్నప్పుడు అహంకారం ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఏకత్వ భావన, కరుణ, దయ, క్షమాగుణం, ప్రేమ, శాంతి వంటి ఉదాత్త గుణములు అహంకారం ఉన్న చోట కనిపించవు.
ఉదాత్తమైన గుణములు లేనప్పుడు జీవితంలో ఆనందకరమైన జీవితానుభవాలను, సంతృప్తికరమైన విజయాలను అందుకోలేము. సో, ఇగో ఉండటం వల్ల ఎందుకు ఇగో పెరుగుతుంది అంటే, మనకి స్పిరిచ్యువల్ నాలెడ్జ్, విజ్డమ్ తగ్గినప్పుడు అది పెరుగుతుంది అని. సో, ఆటోమేటిక్‌గా స్పిరిచ్యువల్ విజ్డమ్ పెంచుకుంటూ ఉంటే మనలో వన్నెస్ వస్తుంది. అలానే ప్రేమ, దయ, జాలి అలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా అయి పెరుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎంతో ఆనందంగాను, సంతృప్తికరంగాను ఉంటాము అని చెప్తున్నారు. దిస్ డస్ నాట్ మీన్ దట్ పావర్టీ లీడ్స్ టు ట్రూత్ ఆర్ దట్ సఫరింగ్ ఈస్ గుడ్ ఫర్ ద సోల్. It does mean that each of you chose those life conditions that you have for your own purpose, knowing ahead of time where your weakness and strength lie. పేదరికాన్ని అనుభవిస్తే తప్ప సత్యాన్ని తెలుసుకోలేరు అనేది ఒక దురభిప్రాయం. అలాగే దుఃఖం, బాధ అనేవి ఆత్మకు మంచివి, మరి వాటి ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటాం అనేది దురాభిప్రాయం. మీ బలహీనతలు మరి సామర్థ్యాలు ఏమిటో అన్ని బేరీజు వేసుకొని ఆయా భౌతిక సంఘటనలు కొన్ని లక్ష్యాలు, ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ఎంతో ముందుగానే వాటిని అంటే బాధని, దుఃఖాన్ని ఎంచుకుంటూ సంభవిస్తూ ఉంటుంది. సో, మనకి ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆత్మపరంగా అవన్నీ తీసుకొని ఇక్కడికొస్తాం కదా! సో, అదే చెప్తున్నాననమాట. సో, దానివల్ల అంటే ఆహ్, పావర్టీ కానీ, లేకపోతే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ వస్తున్నవి అండ్ ఆహ్, ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవటానికి అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. బాధ ఉంటే సత్యం తెలుస్తుంది. బాధ మరి దుఃఖం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాం అనేవి దురాభిప్రాయాలు. చైతన్య పరిణామంలో భాగంగా కొన్ని నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం వాటిని ఎంచుకుని ఉండవచ్చు. అంతే తప్ప వాటిని ఎవరూ మీపై రుద్దటం లేదు. సో, అవన్నీ మన సోల్ ప్లాన్‌లోనే ఉన్నాయి. వాటిని మనం వేరే వాళ్ళు మన మీద రుద్దట్లేదు అని చెప్తున్నారనమాట. స్పిరిచ్యువల్ ఇగ్నోరెన్స్ ఈస్ ద కాజ్ ఆఫ్ యువర్ సఫరింగ్. ఆధ్యాత్మిక జ్ఞానమే మీ యొక్క దుఃఖానికి, బాధకి కారణం. అధైర్యం, భయాందోళనలు, ఆతృత, దుఃఖం, దైన్య పరిస్థితులు మొదలైన నిరాశాజనకమైన పరిస్థితులు ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం వల్ల కలుగుతాయి. యోగి యోధుడు ఎప్పటికీ పడడు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను యోధుడు స్వీకరించి వాటి ద్వారా పాజిటివ్‌గా ఆనందకరమైన జీవితానుభవాలను సృష్టించుకుంటాడు. మనిషి యొక్క అంతరంగ ప్రపంచం అనేది ఒక మహాసముద్రం అయితే, తనని ప్రాపంచిక జీవితం చిన్న అలజడి. ఈ అంతరంగ ప్రపంచమే దైవ సామ్రాజ్యం. ఈ అంతరంగ ప్రపంచమే బ్రహ్మ పదార్థం. ఈ అంతరంగ ప్రపంచమే నిత్య శాశ్వతమైన సచ్చిదానంద స్వరూపం. ఈ అంతరంగ ప్రపంచమే నిత్య శాశ్వతమైన జ్యోతి స్వరూపం. ఈ అంతరంగ ప్రపంచమే ఆత్మ. ఆధ్యాత్మిక శాస్త్రం పరమ స్వేచ్ఛను, విముక్తిని ప్రసాదించగలదు. పర్యవసానంగా ఆనందం, బ్రహ్మానందం సంప్రాప్తిస్తాయి. సో, మనకి జీవితంలో ఆనందం కావాలి అంటే మనం మన అంతరంగ ప్రపంచాన్ని కనెక్ట్ అయి ఉండాలి. అదే మన వర్తమానాన్ని ఆహ్, ఆహ్, హ్మ్. సృష్టిస్తుంది. సో, ఎందుకు ఈ అంతరంగ ప్రపంచంలోనే మన కావాల్సినంత ఆనందము ఉంది. అదే మన ఆత్మ. ఇదంతా కూడా స్పిరిచ్యువల్ సైన్స్. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా పరమ స్వేచ్ఛను, విముక్తిని మనకి బేసిక్‌గా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే ఆ విజ్డమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే సఫరింగ్ ఉందో దాని నుంచి మనకి ఆహ్, క్లారిటీ వస్తుంది. సో, దానివల్ల ఏమవుతుంది అంటే ఆనందము, బ్రహ్మానందము లో మనం ఎక్కువ ఉంటాము అని చెప్తున్నారనమాట. ఆధ్యాత్మిక సాధన అనేది ఒక నదీ ప్రవాహం వలె చాలా సహజమైనది. ప్రయాసతో కూడుకున్నట్లుది కాదు. అది ఒక సహజమైన ప్రక్రియ అంటే న్యాచురల్ ప్రాసెస్. ఇది ఒక అప్రయత్నపూర్వకమైన ప్రక్రియ. సహజత్వానికి దూరంగా జరిగినప్పుడే దుఃఖము, బాధ, భయాందోళనలు, దైన్య పరిస్థితులు, కష్టాలు, దారిద్ర్యం మొదలైనవి జీవితంలో ప్రవేశిస్తాయి. ఇది చాలా సింపుల్‌గా చెప్పారు. అంటే మనం న్యాచురల్‌గా అన్ని పనులు చేస్తూ, ఎంతో ప్రేమతో దయతో కనుక ఉంటే, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయిపోయి, చాలా ఓపెన్ మైండెడ్‌తో అన్ని పనులు చేస్తూ, సరెండర్‌నెస్‌తో చేస్తుంటే, చాలా ఎఫర్ట్‌లెస్‌గా అన్నీ చేయొచ్చు. అదే కనుక మన నేచర్‌కి దూరంగా జరిగినప్పుడే మనకి దుఃఖము, బాధ అన్నీ వస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ సెక్షన్ వచ్చి
కాన్షియస్ ఇంజనీరింగ్, చైతన్య శక్తి ఇంజనీరింగ్. Pure consciousness itself, which is described as easiness, beingness, or I amness, represents the infinite potential, power, and energy source of all existence, identified as God, divinity, or Brahman, or all that is. Within this potential, the unmanifest becomes manifest. శుద్ధ చైతన్య పదార్థం అనేది సర్వత్రా వ్యాపించినటువంటిది, సర్వకాల సర్వా సర్వావస్థల్లో ఉనికిని కలిగి ఉంటుంది. ఇదే అది అయినటువంటిది. దైవం, దైవత్వం, బ్రహ్మం, మహామూల చైతన్యం అని ఏ పేరుతో పిలుచుకున్నా సరే దాని యొక్క మూల స్వరూపం మహాశక్తివంతమైనది. ఘనమైన అనంతమైన శక్తి సామర్థ్యాలు కల ఆ చైతన్య పదార్థమే ఈ చైతన్య పదార్థమే ఈ జగత్తులోని సకల చరాచర సృష్టికి మూలాధారం. ఈ చైతన్య పదార్థం నుండి గుప్తంగా ఉన్న శక్తి సృష్టి అవతరిస్తుంది. ఆ శక్తియే పదార్థంగా, వస్తువులుగా, భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందుతుంది. సో ఈ మనం ఏదైతే ఎనర్జీ, కాన్షియస్నెస్ ఎనర్జీ అని చెప్తున్నామో అదే అన్నిటిలోనూ ఉంది అని చెప్తున్నారు. సో అదే చేంజ్ అవుతూ ఎనర్జీ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా చేంజ్ అవుతూ ఉండి అది ఒక వస్తువుగా కానీ, ఒక పదార్థంగా కానీ, ఒక ఇన్సిడెంట్గా కానీ చేంజ్ అవుతూ రూపాంతరం చెందుతుంది అని చెప్తున్నారు. ఒక లక్ష్యము లేదా సంకల్పాలను ఎంచుకొని ఊహాశక్తి ద్వారా దాన్ని సబ్కాన్షియస్ మైండ్కి తెలియచేసినప్పుడు ఆ శుద్ధ చైతన్యమే విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెంది ఆ తర్వాత మెదడులో ఉత్పత్తి అయిన జీవ రసాయనాలతో సంయోగం చెంది జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందుతున్నాయి. దీనిని చైతన్య శక్తి ఇంజనీరింగ్ అని అంటారు. చైతన్య శక్తిని లక్ష్యం లేదా సంకల్పం ద్వారా జీవిత సంఘటనలుగా ప్రకటం అంటే వాస్తవం చేయటం చైతన్య శక్తి ఇంజనీరింగ్. ఈ విద్యనే రహస్య విద్యగా భ్రమపడి ఈ మానవ జాతి సద్వినియోగపరచుకోలేకపోతోంది. ఈ విద్య చాలా సులభమైనది, చాలా సరళమైనది, ప్రతి మానవుడు ఆచరించదగింది. కేవలం హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకొని ఊహాశక్తితో తాను ఎంచుకున్న లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఇప్పటికే వర్తమానంలో నెరవేరినట్లుగా కలగంటమే. ఇదే కాన్షియస్ ఇంజనీరింగ్. సో కాన్షియస్ ఇంజనీరింగ్ అని చెప్తూ ఉన్నారు కదా ఈ సెక్షన్. అది ఏంటి అంటే మనం బేసిక్గా మన కాన్షియస్ ఎనర్జీతో మనకి ఇన్నర్తో కనెక్ట్ చేసుకొని మనకి ఏదైతే కావాలనుకున్నామో దాన్ని విజువలైజేషన్ టెక్నిక్తో మనకి బుక్లో చదువుతున్నట్లుగా ప్రతిసారి చెప్తున్నారు కదా. సో అలా విజువలైజేషన్ టెక్నిక్తో అది జరిగిపోయినట్లుగా ఊహించుకోవటాన్ని కాన్షియస్ ఇంజనీరింగ్ అంటున్నారు. శుద్ధ చైతన్య శక్తి అంటే ప్యూర్ కాన్షియస్నెస్, ఆలోచనారహిత స్థితి, థాట్లెస్ స్టేట్ మాత్రమే అనుభూతి చెందగలదు. ఈ శుద్ధ చైతన్య శక్తిని అనుభూతి చెందగల ఏకైక మార్గం ధ్యానం అంటే మెడిటేషన్. ధ్యాన సాధన ద్వారా మన అంతరంగంలోని చైతన్య శక్తిని మరింతగా పరిణామం చెందించుకుంటూ ఉంటాం. మనం ఎంతెంతగా చైతన్య పరిణామం చెందుతూ ఉంటామో అంతంతగా మనలోని గుణాలు ఉన్నతంగా రూపాంతరం చెందుతాయి. మానవ గుణముల నుండి దివ్య గుణముల వైపు చైతన్య పరిణామం చెందుతూ ఉంటాము. సో మనం థాట్లెస్ స్టేట్లో ఉన్నా లేదా ప్యూర్ కాన్షియస్నెస్లో ఉన్నా కూడా మనం ఎంతో ఈ కాన్షియస్ ఇంజనీరింగ్ చాలా ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తాము అని చెప్తున్నారు అనమాట. సో మనలో ఉన్న చైతన్య శక్తి పెంచుకోవాలి అంటే కాన్స్టెంట్గా మెడిటేషన్ చేయాలి. మనం ఎప్పుడైతే ఈ కాన్షియస్ ఎనర్జీని పెంచుకుంటూ వెళ్తామో మనలో ఉన్న గుణాలు కూడా అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. మనం ఉన్నత గుణాలను అలవర్చుకున్నప్పుడు ఉన్నతోన్నతమైన లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకోగల సమర్థత మనకు కలుగుతుంది. ఈ 3 తలాల భౌతిక తలంలో అంటే 3 డైమెన్షనల్ ప్లేన్ అనుకుంటూ ఉంటాం కదా ఈ భూమిని, జీవితానుభవాలుగా రూపాంతరం చెంది ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడానికి మీలోని శుద్ధ చైతన్య శక్తి ప్రకంపనలు చేస్తూ ఎదురు చూస్తుంది. సో మనం ఏదైతే కావాలనుకుంటామో అది కూడా మనము ఎప్పుడు అది దానికి ఎప్పుడు
రీచ్ అవుతాము అని చెప్పి అది కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో, మనం ఏదైతే గోల్స్ ఇయన్నీ పెట్టుకుంటామో ఆ గోల్ కూడా మనం ఎప్పుడు దానికి రీచ్ అవుతామో అని కూడా అది కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది అని. మనం ఏవైతే జీవితానుభవాలుగా కావాలనుకుంటున్నామో ఆ అనుభవాలు కూడా మనం అక్కడికి ఎప్పుడు చేరుతాము అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్ దట్ ఈస్ వైబ్రేట్స్ విత్ డిజైర్. ద డినైల్ ఆఫ్ ఇట్ కాజెస్ యూ లిస్ట్‌లెస్‌నెస్. దోస్ హూ డినై ఇట్ ఆర్ ద మోస్ట్‌లీ స్మిటెన్ బై ఇట్. భౌతికానుభవాలుగా రూపాంతరం చెందటానికి వాంఛతో ఈ దైవ్యశక్తి ప్రకంపనలు చేస్తున్నది. ఆ ప్రకంపనలు మీరు అడ్డుకున్నట్లయితే మిమ్మల్ని అశక్తుడిని అంటే పవర్‌లెస్‌గా చేసి హతమారుస్తుంది. మానవుడు అకర్ముడిగా ఉండలేడు. కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. వారి వారి గుణాలకు అనుగుణంగా కర్మలు అవి మంచివైనా చెడ్డవైనా చేస్తూనే ఉండాలి. ఉన్నత గుణాల మూలంగా ప్రయత్నపూర్వకంగా మంచి కర్మలను ఎంచుకోవటం ద్వారా ఆనందకరమైన జీవితానుభవాలను పొందుతాం. తత్ఫలితంగా ఆధ్యాత్మిక వికాసాన్ని వేగవంతం చేసుకోగలం. సో, మనందరం ఏంటి ఎప్పుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. కర్మలు చేయకుండా ఎప్పుడు తటస్థంగా అయితే ఉండలేం. సో, ఆ కర్మలను అవి మంచిగా ఎంచుకొని ఉన్నతంగా మనం పెంచుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ దాని మీద ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నారు. చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ యొక్క ఉద్దేశం ప్రకంపన సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయటం. ద లా ఆఫ్ వైబ్రేషన్. ఎనీథింగ్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద యూనివర్స్, వెదర్ seen or unseen, consists of pure energy and light, which resonates and exists as a vibratory frequency. ఈ విశ్వంలో ప్రతి వస్తువు, ప్రతి విషయము అది దృశ్య రూపంలో ఉన్నా, అదృశ్య రూపంలో ఉన్నా సరే చైతన్య శక్తిని కలిగి ఉంటుంది. ఆ వస్తువు యొక్క చైతన్య శక్తి ఒక నిర్దిష్ట పునఃపున్యంతో అంటే వైబ్రేషన్స్తో ఫ్రీక్వెన్సీతో ప్రకంపిస్తూ ఉంటుంది. దీన్ని ప్రకటన సిద్ధాంతం అంటాము. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ టాపిక్ వచ్చి ద వైబ్రేషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ యువర్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ద వైబ్రేషన్స్ ఆఫ్ ద రియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్. సో మన మైండ్లో ఎటువంటి ఆలోచన తరంగాలు ఉన్నాయో అవే మన ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కూడా అవే ఫ్రీక్వెన్సీతో ఉంటాయి అని చెప్తున్నారు. మీ మనోక్షేత్రంలో ఊహాశక్తితో కలలు కంటున్న వస్తువు యొక్క ప్రకంపనలు ఈ భౌతిక తలంలో వాస్తవంగా వస్తువు యొక్క ప్రకంపనలతో సమానము అని చెప్తున్నారు. మన ఆలోచనలు, భావనలు, భావోద్వేగాలు అంటే ఎమోషన్స్, మన లక్ష్యాలు, మన వాంఛలు ఒక్కొక్క రీతిలో ప్రకంపనలు కలిగి ఉంటాయి. ప్రతి విషయం, వస్తువు ఒకానొక ప్రకంపన స్థాయిలో ఒక నిర్దిష్ట పౌనఃపున్యాన్ని అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. మన ఊహాశక్తితో ఒకానొక ఇల్లు మన ఊహాశక్తితో ఒక కొత్త ఇల్లును కలిగి ఉంటున్నట్లుగా, ఆ ఇంటిలో జీవితానుభవాలు పొందుతున్నట్లుగా, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆ ఇంటిలో ఆనందంగా ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నట్లుగా వివిధ రకాలుగా కలలు కనండి. సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఆల్రెడీ జరిగిపోయినట్లుగా, దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఊహించుకోమంటున్నారనమాట. సుఖాసనంలో హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాసలను చాలా నెమ్మదిగా తీసుకుంటూ వదలండి. 2 లేదు 3 నిమిషాలు శ్వాసను గమనించి, ఆ తర్వాత రెండవ పాయింట్‌లో చెప్పిన విధంగా ఒక లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని ఎంచుకొని చిత్రీకరణ చేయండి. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో కలలు కనండి. ఈ అభ్యాసాన్ని 15-20 నిమిషాలు సాధన చేయండి. సో, ఇంతకుముందు చెప్పినట్లుగానే మనం మెడిటేషన్‌లో కాసేపు డీప్ బ్రెత్ తీసుకొని, ఆ తర్వాత మెడిటేషన్‌లో మనకి ఏదైతే కావాలో దాన్ని పిక్చరైజ్ చేసుకోమంటున్నానన్నమాట. మీ మనోక్షేత్రంలో ఊహాశక్తి ద్వారా ఎంత ఎక్కువగా ప్రకంపనలను కలుగజేయగలరో, అంతే వేగంగా ఆ లక్ష్యము లేదా సంకల్పాన్ని ఈ భౌతిక తలంలో వాస్తవ రూపం చెందిస్తాయి. ఈ ప్రకంపనలు చాలా ఎక్కువగా ఉత్పత్తి చేయటానికి ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ఆ సంఘటన నిజంగానే సంభవించినట్లయితే ఎలా ఉంటుందో అలా కలలు కనండి. సబ్కాన్షియస్ మైండ్లోని ప్రకంపనలకు అనుగుణంగా బాహ్య జీవితంలోని ఆ లక్ష్యం లేదా సంకల్పం సృష్టించబడుతుంది. సో, మనం ఎంత ఎమోషనల్‌గా, ఎంత ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో దాన్ని జరిగినట్లుగా ఊహించుకుంటామో, అంత త్వరగా అది మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఈ ప్రకంపనలు ఎలా పెంచాలి? సో, మనకి ఇది వైబ్రేషన్స్ ఎక్కువగా ఉండాలి. మనం ఆలోచించినప్పుడు, ఊహించుకుంటున్నప్పుడు అన్నారు కదా! ఆ వైబ్రేషన్స్ ఎలా పెంచాలి అనేది ఇక్కడ చెప్తున్నారు.
పాజిటివ్ ఎమోషన్స్ను కలిగి ఉండటం, ఆనందం, సంతోషం, క్షమాగుణం, కృతజ్ఞతాభావం, కరుణ, దాతృత్వం, ప్రేమ, ఆప్యాయత, బలమైన నమ్మకాన్ని కలిగి ఉండటం వల్ల ఎమోషన్స్తో ప్రకంపనాల స్థాయిని ఎక్కువగా పెంచవచ్చు. సో మనం ఎప్పుడూ పాజిటివ్గా ఉండి పాజిటివ్ నేచర్లో ఉంటే కనుక అప్పుడు మన వైబ్రేషన్స్ పెంచుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారంటే, భార్యాభర్తల మధ్య తరచు గొడవలు, విద్వేషాలు ఉంటున్న సందర్భంలో ఆమె లేదా అతడు తన మనోక్షేత్రంలో ప్రేమను, గౌరవాన్ని, కృతజ్ఞతను, ఆప్యాయతను, అనురాగాన్ని, ఇతర పాజిటివ్ ఎమోషన్స్ పంచుకుంటున్నట్లుగా చిత్రీకరణ చేయాలి. గివ్ అదర్స్ వాట్ యు డిజైర్ ద మోస్ట్. మీరు ఏదైతే ఎక్కువగా వాంఛిస్తున్నారో దానిని ఇతరులకు ఇవ్వండి. మీ అంతరంగంలో దాన్ని చిత్రీకరణ రూపంలో ఇస్తున్నట్లుగా కలలు కనండి. దీనిని వర్చువల్ రియాలిటీ అంటారు. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానిని మనం మిగిలిన మన చుట్టూ అందరికీ ఇవ్వాలి అని చెప్తున్నారు. సో అది మనకి ఇస్తున్నట్లుగా కూడా చిత్రీకరణ చేసుకోవాలి అని. ఇఫ్ యూ ల్యాక్ లవ్ ఇన్ యువర్ లైఫ్, గివ్ లవ్. ఇఫ్ యూ ల్యాక్ మనీ ఇన్ యువర్ లైఫ్, give money. If you lack respect, give respect. If you want house, live in a good house. If you want to spend more money, spend more money in your imagination. If you want a car, drive a car in your imagination. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది ప్రేమ అయినా, డబ్బైనా, ఇంకా ఏదైనా ఆస్తులు, పాస్తులు, ఏది హెల్త్ అయినా, ఏదైతే కావాలనుకుంటున్నామో మన ఇమాజినేషన్లో అవి ఉన్నట్లుగానే ఊహించుకోమంటున్నారు. ఈ అభ్యాసంలో ఈ విధంగా సాధన చేయండి. మీ జీవితంలో ప్రేమ అనేది లేదా, అయితే మీ యొక్క ఊహాశక్తిలో కలలు కంటూ ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో అపారమైన ప్రేమను, ఆప్యాయతను మీ యొక్క భర్త లేదా భార్య లేదా కుటుంబ సభ్యులకు పంచుతున్నట్లుగా కలలు కనండి. మీరు ఎంత ప్రేమను పంచినా ఇంకా ప్రేమను పంచే శక్తి సామర్థ్యాలు మీకు ఉంటూనే ఉంటాయి. మీరు ప్రేమను ఊహాశక్తి ద్వారా పంచుతున్నారు. మీరు గౌరవంగా ఊహాశక్తి ద్వారా పంచుతున్నారు. మీరు పంచిన ప్రేమ ఖచ్చితంగా అనేక రెట్లు వృద్ధి చెంది తిరిగి ఇవ్వబడుతుంది. సో మనకి ఎవరన్నా సరే మన ఫ్యామిలీ మెంబర్స్ మనతో చక్కగా ఉండట్లేదు, ప్రేమగా ఉండట్లేదు అని అనుకుంటున్నప్పుడు మన ఊహాశక్తి ద్వారా వాళ్ళకి మనం ప్రేమను అందిస్తున్నట్లుగా, చుట్టుపక్కల అందరికీ కూడా ఎంతో ప్రేమను ఇస్తున్నట్లుగా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో కనుక పిక్చరైజ్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా అవి తిరిగి అంతగా వస్తాయి అని చెప్తున్నారు. మీ దగ్గర సరిపడా డబ్బు లేదా ధనం లేదా, అవసరమైన వస్తువులు కొనుక్కోలేకపోతున్నారు. అయితే మీ ఊహాశక్తితో మీరు వాంఛించిన వస్తువులన్నింటినీ కొనుక్కుంటున్నట్లుగా, ఎంత కావాలంటే అంత మిగులుగా డబ్బు ఉంటున్నట్లుగా కలలు కనండి. మీ మనోక్షేత్రంలో లక్షలు, కోట్ల రూపాయలను సంపాదిస్తున్నట్లుగా, ఖర్చు చేస్తున్నట్లుగా ఊహాశక్తితో కలలు కనండి. ఎవరైనా అభ్యంతరం చెప్తారా? లేదా మీతో పోటీ పడి దాన్ని లాక్కెళ్ళిపోతారా? మీ మనోక్షేత్రంలో మీరు వాంఛించినంత డబ్బులు ఖర్చు పెట్టండి. ఎంత కావాలంటే అంత డబ్బులు సంపాదించండి. ఎవరైనా ఆటంకాలు కలిగిస్తారా? లేదా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారా? మీ మనోక్షేత్రంలో మీ ఇష్టం. సో మనం ఈ విజువలైజ్ చేసుకోవాలని చెప్తున్నారు కదా! సో విజువలైజ్ చేసుకోవడానికి మనకొచ్చే నష్టమే ఉంది. మన దగ్గర నుంచి దాన్ని ఎవరు తీసుకెళ్ళిపోలేరు. దాని మీద ఇన్‌కమ్ టాక్స్ పడదు. ఏమీ ఉండదు కదా! సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది విజువలైజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మీరు గౌరవ మర్యాదలు కావాలి అనుకుంటున్నారా? ముందుగా మీరు గౌరవ మర్యాదలు ఇవ్వటం చేయండి. మీకు మంచి ఇల్లు కావాలా? ఖచ్చితంగా స్పష్టంగా నిర్ణయించుకొని మీ ఊహాశక్తిని ఉపయోగించి కలలు కనండి. మీరు సొంత కారులో ప్రతిరోజు ప్రయాణిస్తుండాలి వాంఛిస్తున్నారా? అయితే ఎలాంటి కారు కావాలో చాలా స్పష్టంగా, ఖచ్చితంగా నిర్ధారించుకొని అందులో ప్రయాణం చేస్తున్నట్లుగా కలలు కనండి. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఆల్రెడీ మనతో ఉన్నట్లుగా ఊహించుకొని కలలు కనాలి అని చెప్తున్నారన్నమాట. సో దీంతో ఈ ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్‌ది రేపు కంటిన్యూ చేద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్.